శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 12, 13 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో ఇంకొక 2 శ్లోకాలు 14, 15 శ్లోకాలు వివరించుకుందాము. కిందటి భాగంలో ఒకసారి చెప్పుకున్నది గుర్తు చేసుకుందాము. సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ పరమాత్మ నుండే కలుగుతున్నాయి. కానీ యథార్థంగా వాటిలో పరమాత్మ గాని, పరమాత్మలో అవి గాని లేవు. పరమాత్మ త్రిగుణాలకు అతీతుడు అని 12వ శ్లోకంలో చెప్పారు. ఈ జగత్తులోని సమస్త ప్రాణులు గుణాల నుండి జనించే, ఈ త్రిగుణాల నుంచి జనించే సాత్విక, రాజసిక, తామసిక భావాల చేత మోహింపబడుతున్నారు. కనుక త్రిగుణములకు అతీతుడు, శాశ్వతుడు అయిన పరమాత్మని తెలుసుకోలేకపోతున్నారు అని 13వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 14వ శ్లోకంలో పరమాత్మ యొక్క మాయాశక్తిని దాటడానికి కష్టమని చెప్తున్నారు. అసలు ఆ మాయాశక్తి ఏంటో, దాన్ని ఎందుకు దాటడానికి కష్టమో, ఎవరు దాటగలరో అవన్నీ కూడా 14వ శ్లోకంలో చెప్తారు. ఒకసారి 14వ శ్లోకం చదువుకుని వివరించుకుందాము. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ శ్లోకంలో పదవిభజన చూద్దాము. దైవీ హి ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మాం ఏవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే హి ఎందుకంటే, అంటే ఈ ముందు శ్లోకం నుంచి మనం గుర్తు చేసుకోవాలి. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నన్ను త్రిగుణాల నుంచి మోహింపబడుతున్నారు కాబట్టి నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పారు కదా. సో దానికి కంటిన్యూయేషన్ గా ఇక్కడ హి అంటే ఎందుకంటే, ఏషా ఈ మమ మాయ నా యొక్క మాయ, దైవీ అంటే అలౌకికమైనది, దైవికమైనది, గుణమయి త్రిగుణాత్మకమైనది, దురత్యయ అధిగమించడానికి సాధ్యము కానిది, ఏ ఎవరైతే మాం ఏవా కేవలము నిరంతరము నన్నే ప్రపద్యంతే ఉపాసిస్తారో తే వారు మాయాం ఏతాం తరంతి ఈ మాయను ఉల్లంఘించి దాటిపోతారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ శ్లోకం యొక్క తాత్పర్యము భగవానుడు చెప్తున్నారు ఏంటి? నా యొక్క మాయాశక్తి త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, దీన్ని అధిగమించడానికి సాధ్యం కాదు. కానీ ఎవరైతే కేవలము నన్నే నిరంతరము భజిస్తారో, ఉపాసిస్తారో వారు ఈ మాయను అధిగమించి దాటిపోగలరు. వారు సంసార సముద్రము నుండి బయటపడగలరు అని భగవానుడు చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు తన మాయాశక్తి యొక్క స్వరూపాన్ని, దాన్ని దాటే మార్గాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ మాయా అంటే మనం ముందు శ్లోకంలో వివరించిన త్రిగుణాత్మకమైన ప్రకృతి. అవ్యక్తమైన, ఒకసారి అందరూ గుర్తు చేసుకుంటే గనక, అవ్యక్తమైన ప్రకృతి నుండి మహత్ అంటే బుద్ధి ఏర్పడుతుంది. ఆ బుద్ధి నుండి అహంకారము అనే తత్వము ఏర్పడుతుంది. ఆ అహంకారం అనే తత్వం నుండి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఏర్పడతాయని మనం చెప్పుకున్నాము. ఈ సత్వం నుంచి జ్ఞానేంద్రియాలు, రజస్సు నుండి కర్మేంద్రియాలు, రజస్సు నుండి కర్మేంద్రియాలు, తమస్సు నుండి పంచభూతాలు ఏర్పడతాయని మనం చెప్పుకున్నాము. ఈ త్రిగుణాల నుండి జనించే ఈ మొత్తం కార్యరూపమైన జడ ప్రపంచము, భావాలు అన్నీ కూడా పరమాత్మ యొక్క మాయకి లోబడి ఉంటాయి అని చెప్పడానికే ఈ గుణమయి అనే పద ప్రయోగం చేశారు. అంటే ఇదంతా కూడా పరమాత్మ యొక్క అపరా ప్రకృతి. ఈ పరమాత్మ యొక్క అపరా ప్రకృతికి పరమాత్మ యొక్క చైతన్యము అంటే పరాప్రకృతి జోడైతేనే దీనికి ఇది చైతన్యవంతమయ్యి సృష్టి అనేది సాగుతోంది.
సో ఈ సృష్టి, స్థితి, లయ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా పరమాత్మ యొక్క మాయాశక్తి, అంటే ఆ ప్రకృతి నుంచే వస్తున్నాయి. ఆ అవ్యక్తమైన ప్రకృతి ఏదైతే ఉందో అది అంటే పరమాత్మ సంకల్పం వల్ల ఈ సృష్టి అంతా వచ్చిందని మనం చెప్పుకున్నాం. సో మొదట అది అవ్యక్తమైనది ఆ ప్రకృతి. సో ఈ పరమాత్మ యొక్క సంకల్పం వల్ల ఆయన మాయ అంటే ఆయన మాయాశక్తిని యాక్టివేట్ చేసినప్పుడు, అంటే అది ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆయనకి సృష్టి చేయాలి అన్న సంకల్పం కలిగిందో అప్పుడు ఆయన మాయాశక్తిని ఆయన యాక్టివేట్ చేస్తారు. అప్పుడు అది ఇట్లా ఈ ప్రకృతి నుంచి మహత్ నుంచి అహంకారం నుంచి సత్వరజస్ తమో గుణాలు, అట్లా ఇవన్నీ కూడా ఇలా కిందకి ఈ సృష్టి క్రమం అనేది సాగుతుంది. అయితే ఈ మాయ ఏంటి, కంప్లీట్ గా దైవికమైనది అండ్ అలౌకికమైనది. ఇది మనకి అందదు, లౌకికమైనది కాదది. ఎందుకు, ఆ శక్తి వల్లనే ఈ లోకంలో మనకు కనిపించేవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతున్నాయంటే కేవలం పరమాత్మ యొక్క ఆ శక్తి వల్ల, ఆ చైతన్యం వల్లనే. అయితే ఇది పరమాత్మ యొక్క అనన్య అసాధారణమైన శక్తి. పరమాత్మ ఈ శక్తిని తన ఆధీనంలోనే ఉంటుంది. ఈ శక్తిని తన ఆధీనంలోనే ఉంచుకొని ఈ మాయాశక్తితో సమస్త జగత్తులో సృష్టి, స్థితి, లయ అనే కార్యాలు నిర్వహిస్తున్నారు. వ్యక్తమయ్యే ఈ జడ ప్రపంచం అంతాలో కూడా అన్ని ప్రాణులకు, వస్తువులకు కూడా ఆయనే పరమ కారణము, ఆధారము అయ్యి నడుపుతున్నారు. ఈ విషయం మనం ముందు కూడా చెప్పుకున్నాం. అందుకే ఈ ప్రపంచం మొత్తం పరమాత్మ మాయాశక్తికి లోబడి ఉంది అని చెప్తున్నారు. ఆ శక్తి వల్లనే ఇదంతా సాధ్యపడుతోంది. సో ఆ మాయాశక్తి నుంచే ఈ త్రిగుణాలు ఏర్పడుతున్నాయి. అందుకే కదా త్రిగుణాలు నా నుంచే వస్తున్నాయి, కానీ అందులో నేను లేను, నాలో అవి లేవు అని చెప్పి ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ ముందు శ్లోకంలో చెప్పినట్టు ఈ త్రిగుణాల నుండి జనించే భావాలు మానవుల అన్ని పనులకు కూడా కారణమవుతున్నాయి. ఇవి మానవులను మోహింపచేసి వారి నిజస్వరూపమును, పరమాత్మను తెలుసుకోవడానికి సాధ్యపడట్ల వీటి వల్ల. సో పరమాత్మ యొక్క మాయాశక్తి జగత్తులో సమస్త జీవులను ఈ భౌతిక ప్రపంచంలో బంధిస్తోంది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దీని వల్లనే మానవులు కర్మలు చేస్తూ కర్మ బంధాలలో ఇరుక్కుంటూ మళ్ళీ జన్మలు ఎత్తుతూ పరమాత్మకు దగ్గర అవలేకపోతున్నారు. సో పరమాత్మ యొక్క మాయాశక్తిని మానవులు అంత తేలికగా దాటలేరు అని చెప్పి మమ మాయా దురత్యయ అనే పదాలతో చెప్తున్నారు. ఎందుకు, అసలు ఈ మాయాశక్తిని పట్టుకోవడమే కష్టం. ఈ మాయను దాటడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రిగుణాలను అర్థం చేసుకుని వాటిని అధిగమించి గుణాతీత స్థితికి వెళ్ళగలగాలి. అది అంత తేలిక అయిన పని కాదు. కాబట్టి ఎందుకు, ఈ త్రిగుణాల వల్లే కదా మనుషులు మోహింపబడుతున్నారు. దాని వల్లనే ఈ మానవులందరూ కూడా వాళ్ళ నిజస్వరూపాన్ని మర్చిపోయి శరీరము, మనస్సు, ఇంద్రియాలు వారి స్వరూపం అనుకొని ఈ భౌతిక ప్రపంచమే సత్యం అనుకొని సత్యమైన నిత్యమైన పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయట్లేదు. అసలు వారిలో ఆత్మరూపంగా ఉన్న పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. సో త్రిగుణాల నుండి జనించే భావాల వల్ల ప్రాపంచిక కోరికలు, రాగము, ద్వేషము, భయము, అహంకారము, క్రోధం వంటి లక్షణాలతో జీవిస్తున్నారు. ఇవన్నీ వారి నిజస్వరూపం గురించి జ్ఞానము లోపించడం వల్ల అనుభవించాల్సి వస్తోంది. ఈ గుణాల వల్ల అసలు ఇవన్నీ ఏ భావాలైనా కూడా మనకి గుణాల వల్ల జనిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము, ఏదైనా కూడా ఫస్ట్ ఒక థాట్ మన మనసులో థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ కి మనము గనక ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తే, అంటే బుద్ధి గనక ఆ థాట్ కి మనసులో వచ్చిన స్ట్రెంగ్త్ కి వివేకం గనక లోపిస్తే మన బుద్ధిలో ఆ థాట్ కి స్ట్రెంగ్త్ వచ్చి దాన్ని కార్యరూపం దాలుస్తుంది. అది ఎందుకంటే ఆ థాట్ దాని గురించి డిజైర్ వచ్చినప్పుడు ఆలోచించి దాన్ని మనం ఎట్లా సాధించాలి, ఎట్లా మనం అనుభవించాలి, ఇవన్నీ మనలో ఆలోచనలు పెరిగిపోయి కార్యరూపం దాలుస్తుంది ఆ థాట్ అనేది. సో ఆ థాట్ మనకి కార్యరూపం దాల్చక ముందే మనం దాన్ని కట్ చేసుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడు మనలో ఉండే వికారాలు చాలా మటుకు తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ రాగద్వేషాలు, భయము, క్రోధము, అహంకారము ఇవన్నీ కూడా మనసులో ఉన్న వికారాలు. ఇవన్నీ కూడా గుణాల నుంచి వచ్చే భావాల వల్ల మనలో
ఎప్పుడైతే మన మనస్సు బయట విషయాలను గ్రహిస్తుందో అప్పుడు ఈ మన భావాలకు మనసు యొక్క స్పందన తోడయ్యి మనకి ఇవన్నీ కూడా ఇటువంటి లక్షణాలన్నీ మనలో ఈ వికారాలన్నీ మన మనస్సులో స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ మన నిజ స్వరూపము అసలు మనం ఏంటి అన్న జ్ఞానం లేకపోవడం వల్ల ఈ ఆలోచనలకి గాని లేకపోతే దాని నుంచి వచ్చే రెస్పాన్స్ కి గాని మనము లోబడిపోయి ఆ మాయలో పడిపోతున్నాము. అందుకని ఈ జ్ఞానము అనేది మనము పెంచుకోవాలి. అసలు మనం ఏంటి అంటే ఈ ప్రపంచం ఈ బయట చూసేదంతా కూడా అసత్యమైనది, సత్యమైన పదార్థం వేరే ఉంది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. అందరం కూడా సుఖము ఆనందము బాహ్య ప్రపంచంలో ఉన్నాయనుకుంటున్నాం. అదే మాయ అంటే. నిజానికి నేనే ఒక ఆనంద స్వరూపుణ్ణి అన్న జ్ఞానము మనెవరికి ఉండట్లేదు. ఇదే మనం ఇది అజ్ఞానం. ఏంటి? నేను కాని దాన్ని నేను అనుకోవడం. నిజానికి ఈ బాడీ నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, బుద్ధి నేను కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఇవన్నీ నేను అనుకొని వీటి మాయలో పడిపోతున్నాం. బయట కనిపించే ప్రపంచం మనకి అట్రాక్టివ్ గా ఉంది, ఆనందం బయట ఉందనుకుంటున్నాము. కానీ నిజానికి అవన్నీ దుఃఖాలకి చేటే అని మనం 5వ అధ్యాయంలో చెప్పుకున్నాము. సో ఈ సుఖాలుగా కనిపించేవన్నీ కూడా నిజానికి దుఃఖాలే అని చెప్పి పరమాత్మ 5వ అధ్యాయంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ జ్ఞానం మనకి లేదు కాబట్టి ఈ అజ్ఞానము మోహము వల్ల మనము ఇక్కడ ఈ మాయలో పడిపోయి మన నిజ స్వరూపాన్ని మనం మర్చిపోయి ఇక్కడే తిరుగుతూ ఉంటున్నాం. సో ఒక్కసారి ఈ ప్రాపంచిక ఆలోచనలన్నీ కూడా త్రిగుణాల వల్ల జనిస్తున్నాయని తెలుసుకుని మెల్లగా వాటిని మనం వదిలించుకుంటూ నిజస్వరూపము తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మన నిజస్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ మాయను మనం దాటగలుగుతాం. అప్పటి వరకు ఈ మాయను దాటలేము. ఎందుకంటే అది మాయ అని ఫస్ట్ మనకు తెలియాలి కదా. అది మాయ అని తెలిస్తే అప్పుడు మాయలో పడకుండా ఉంటాం. లేదు, మనం దానికి అది మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఇప్పుడు మనకు కనిపించని పరమాత్మ దండలో దారంలాగా ఆయన వెనకాల మంది భరిస్తున్నారు, కానీ మనకు ఆయన కనిపించట్లేదు. మనకి కనిపించేది ఏమిటి? బయట ప్రపంచమే మనకు కనిపిస్తోంది. సో మనం అదే నిజం అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఉన్న దారము పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క చైతన్యము మనం గుర్తించలేకపోతున్నాము. సో అందుకని ఈ మాయను దాటలేరు అని చెప్తున్నారు. ఎందుకు దాటలేరంటే ఈ అజ్ఞానం వల్ల, ఈ మోహం వల్ల. మనం ఎప్పుడైతే ఇది త్రిగుణాలను అర్థం చేసుకుంటామో అక్కడ స్టార్ట్ అవుతుంది మన ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఏదైనా కూడా ఈ మాయ వల్ల, త్రిగుణాల వల్ల జరుగుతోంది. సో మనం వీటిల్లో ఇరుక్కోకూడదు అన్న స్మాల్ నాలెడ్జ్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా మనకు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. అదే చెప్తున్నారు. అందుకని ఈ తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్ప మనం ఈ మాయను దాటలేము. అందుకే భగవానుడు ఈ మాయను అంత తేలిగ్గా దాటలేరు అని ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దురత్యయ అంటున్నారు. అంటే మనం అసలు దాటలేము దాన్ని. అయితే దాటలేరని కూడా లేదు, ఎవరు దాటగలరో కూడా చెప్తున్నారు. ఎవరైతే తనను శరణు వేడతారో వారు ఈ మాయ నుండి బయటపడగలుగుతారు అని. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నో జన్మల నుంచి వస్తున్న ఈ అజ్ఞానము నశించి మాయ నుండి బయటపడి మన నిజ స్వరూపం తెలియాలంటే మనం అందరం కూడా పరమాత్మను ఆశ్రయించి తనే రక్షకుడు అన్న భావంతో ఆయనకి లొంగిపోగలగాలి. ఎట్లా అయితే అర్జునుడు శరణాగతి చేశాడో, శరణాగతి చేసి నేను నీకు లొంగిపోతున్నాను, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అన్న అంత పెద్ద స్టేట్మెంట్ చేశాడు అర్జునుడు. సో మనం కూడా అట్లాగే పరమాత్మ కంప్లీట్ గా లొంగిపోయి మన పని మనం చేస్తూనే ఆ ఈశ్వరార్పణ బుద్ధితో మళ్ళీ కర్మయోగం ఇక్కడ వస్తుంది. సో కర్మయోగాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి చోట కూడా కర్మయోగం బేస్. సో కర్మయోగానికి మనం భక్తి జోడించుకుంటే ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది, మన హార్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఏ ఛాలెంజెస్ వచ్చినా కూడా మనము తీసుకోగలుగుతాము. సో లైఫ్ లో ఛాలెంజెస్ రావని కాదు, అందరికీ వస్తాయి. ఎవరు కూడా ఫ్రీ ఆఫ్ ఛాలెంజెస్ ఉండరు. బట్ ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ ఉంటాయి. ఎక్కువ తక్కువ కూడా మనం తీసుకునే దాని మీదే ఉంటుంది. కొంతమంది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ నుంచి చూస్తారు ప్రతి చిన్నదాన్ని కూడా. సో వాళ్ళకి చిన్న కష్టం కూడా పెద్దగా కనిపిస్తుంది. కొంతమంది పెద్ద దాన్ని కూడా లైట్ గా తీసేసుకుంటారు.
అదెందుకు? వాళ్ళల్లో ఉండే ఆ ఈశ్వర శక్తి వల్ల, ఆ ధైర్యం వల్ల, ఈ కామ క్రోధాలు ఇటువంటి ఈ ఇవన్నీ వికారాలన్నీ వదిలించుకుంటూ వచ్చినప్పుడు గుణాలు మన్నేమీ చేయలేము ఇక. ఎందుకంటే ఆ గుణాల నుంచి జనించే భావాలని మనం పట్టించుకోలేదనుకోండి, అప్పుడు మనల్ని ఏమీ చేయలేవు అవి. సో మనం ఆ స్టేట్‌కి వెళ్ళగలగాలి. అందుకని మన పని మనం చేసుకుంటూ పరమాత్మకి మనం గనక శరణాగతి చేసి, నాయనా నువ్వే మనల్ని చూసుకో అన్నప్పుడు వాళ్ళు ఈ మాయ నుంచి పడగలుగుతారు అని చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. ఆ చిత్తశుద్ధి వస్తుంది. ఆ వికారాలు తొలగిపోతాయి. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇంకా ఈ మాయలో పడకుండా వాళ్ళని వాళ్ళు సేఫ్‌గార్డ్ చేసుకుంటారు. అందుకని ఆహ్, ఈ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఈ మాయను దాటగలుగుతారు అని చెప్తున్నారు. భక్తి మార్గంలో ఉంటూ మానవులందరూ పరమాత్మను భజిస్తే అంటే ఉపాసిస్తే ఈ మాయ నుండి తప్పించుకుని పరమాత్మకు దగ్గర కావచ్చు కదా మరి. అదే కదా చెప్తున్నారు మరి. మరి అందరూ పరమాత్మకు ఎందుకు దగ్గర అవ్వట్లేదు? ఇంకా ఇంకా మనం ఎందుకు ఈ లోకంలో చాలా రకాలైన నీచపు పనులు చేసేవాళ్ళని చూస్తున్నాము. అట్లాగే రాక్షసంగా ఉండేవాళ్ళని చూస్తున్నాము. అన్ని రకాలైన చెడు పనులు చేసేవాళ్ళని చూస్తున్నాము. డిప్రెషన్‌కి లోనయ్యే వాళ్ళని చూస్తున్నాము. ఇంతమందిని మనం ఎందుకు చూస్తున్నాము? దేవుడా అని దేవుడి దగ్గర కూర్చుని మనము శరణాగతి చేస్తే మనం ఈ మాయ నుంచి దాటిపోతామని ఆయన చెప్తున్నారు. మరి అంత ఈజీ అయినప్పుడు ఎందుకు ఎవరు చాలా మందిలో ఇంకా ఇన్ని వికారాలు మనకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే వారు పరమాత్మ మార్గంలోకి రావట్లేదు. సో ఎవరెవరు పరమాత్మ మార్గంలోకి రారో, ఆయనను ఆశ్రయించరో 15వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే కొన్ని కొన్ని బుద్ధులు గల వాళ్ళు పరమాత్మని జేరుకోలేరు. వాళ్ళు ఆయన్ని ఆశ్రయించరు, భజించరు, ఉపాసించరు. సో ఎటువంటి వాళ్ళు 4 రకాల జనాల గురించి చెప్తున్నారు 15వ శ్లోకంలో. అది మనం చూద్దాం. సో వాళ్ళు పరమాత్మ దారిలోకి రారు. పరమాత్మని భజించరు, ఉపాసించరు. సో వాళ్ళ గురించి 15వ శ్లోకంలో చెప్తున్నారు. అది మనం తెలుసుకుందాం. 15వ శ్లోకం ఒక్కసారి చదువుకుని వివరించుకుందాం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాం. న మాం దుష్కృతినః మూఢాః ప్రపద్యంతే నర అధమాః మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః. ఏం చెప్తున్నారంటే మాయయాపహృత జ్ఞానాః అంటే మాయ చేత అపహృతమైన జ్ఞానము గలవారు, అంటే మాయ చేత మోహింపబడ్డవారు. ఆసురం భావం అసుర భావాలు గలవారు, ఆశ్రితాః ఆశ్రయించిన వారు, అంటే ఆసుర భావాలని ఆశ్రయించిన వారు. ఆసురం భావం ఆశ్రితాః అంటే అసుర భావాలను ఆశ్రయించిన వారు. నర అధమాః నరులలో చాలా అధములు, అంటే తక్కువ స్థాయి జనాలు. తక్కువ స్థాయి అంటే మెంటల్ స్టేటస్ తో వాళ్ళ మైండ్ చాలా లో లెవెల్లో ఉంటుంది. వాళ్ళు నరులలో అధములు. అధములు, మధ్యములు, ఉత్తములు అని 3 రకాలైన జనాలు ఉంటారు. సో వీళ్ళు లోయెస్ట్ లెవెల్ పీపుల్ అన్నమాట. దుష్కృతినః దుష్కర్మలు చేసేవాళ్ళు, మూఢాః మూర్ఖులు, మాం న ప్రపద్యంతే నన్ను భజించరు. సో ఈ 4 రకాల వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎవరెవరు ఆయన్ని భజించరో. మొదట ఫస్ట్ దీని తాత్పర్యం చూద్దాము. అధర్మానికి లోనయ్యి దుష్కర్మలు ఆచరించే వాళ్ళు, అధర్మానికి లోనయ్యి దుష్కర్మలు ఆచరించే వాళ్ళు, మూర్ఖులు, నరులలో అధములు, మాయ చేత జ్ఞానము నశించిన వారు, ఆసురీ ప్రవృత్తిని ఆశ్రయించిన వారు నన్ను ఆశ్రయించరు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు ఇందాక చెప్పినట్టు 4 రకాల మనుషుల గురించి చెప్తున్నారు. ఎవరు ఆయన్ని ఆశ్రయించరు. మొదట దుష్కృతినః అంటే పాపకర్మలు చేసేవాళ్ళు. వీళ్ళు పాప కార్యాలు చేసే మనుషులు. వాళ్ళు చేసే చెడు ప్రవర్తనల వల్ల పుణ్యఫలాలను కోల్పోతారు. ఈ లోకంలో భగవంతుడిని స్మరించకుండా దుష్కార్యాలలో మునిగిపోయి ఉంటారు. అంటే
అంటే సమాజానికి పనికిరాని పనులు గాని, ఇటువంటి దుష్కార్యాలు అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. తర్వాత మూఢాహ అంటే మూర్ఖులు, అవివేకులు. వీళ్ళు అజ్ఞానులు. అంటే వారి నిజ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. భగవంతుడిని శరణాగతి అనేది మహత్తరమైన మార్గం అని వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. సంపద, భోగాలు, దేహ సంబంధిత విషయాలలో మునిగిపోయి ఉంటారు. వాళ్ళకేంటంటే వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. ఈ ప్రపంచమే పర్మనెంట్ అనుకుంటారు. ఇక్కడ బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా అయినా చెయ్యాలి, మనం సుఖంగా ఉండాలి. ఇది వాళ్ళ టైప్ ఆఫ్ నేచర్ అన్నమాట. సో వాళ్ళు అసలు పరమాత్మ భగవంతుడిని భజించాలి, మనం కోరుకోవాలి అని వాళ్ళకేమీ ఉండదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి, నేనే గొప్పవాణ్ణి అని వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ అట్లా బతికేస్తూ ఉంటారనమాట. లేకపోతే వాళ్ళకి చేతనైనంత చుట్టుపక్క వాళ్ళని కంట్రోల్ చేస్తూ, సో ఇటువంటి వాళ్ళు మూర్ఖులు. వాళ్ళేంటి ఇంకా పరమాత్మ యొక్క ఉనికిని వాళ్ళు గ్రహించలేరు. ఎంతసేపు వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే గ్రేట్ అనుకుంటారు. సో అటువంటి వాళ్ళు రెండో రకాలు. మూడోది నరాధమాహ, అత్యంత హీనులైన వ్యక్తులు. అంటే వీళ్ళు మానవ జన్మ పొందినా కూడా ధర్మబద్ధంగా ప్రవర్తించరు. తర్వాత సోమరితనము, బద్ధకము, అలసత్వముతో వారి జీవితాలను గడుపుతూ ఉంటారు. వాళ్ళ మైండ్ ఇంకా చాలా లోయెస్ట్ లెవెల్లో ఉంటుంది, అది ఎదగదు. ఎదగడానికి కూడా వాళ్ళు ఏ ప్రయత్నం చెయ్యరు. అలా ఈ లౌకిక ప్రపంచంలో వాళ్ళు ఏమీ సాధించలేరు. ఇక్కడే ఏమీ సాధించినప్పుడు ఇంకా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏం సాధిస్తారు? పరమాత్మని కంప్లీట్ గా శరణాగతి చేసి ఆయనకి లొంగిపోవాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. మనం చూస్తూ ఉంటాం చాలా మందిని. ఎట్లా అంటే ఇప్పుడు తాగుడికి బానిసైన వాళ్ళు, లేకపోతే డ్రగ్ అడిక్ట్స్, లేకపోతే అనవసరమైన వ్యసనాలకి లోనైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా మైండ్ ఆ లెవెల్లో చాలా డల్ గా, స్లోగా ఉంటుంది. మనం ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. సో అటువంటి వాళ్ళు పరమాత్మని భజించి ఆయనకి శరణాగతి చేసే స్థితిలో వాళ్ళు ఉండరు అసలు ఫస్ట్. సో వాళ్ళ మైండ్ చాలా లో లెవెల్లో ఉంటుంది అనమాట. అధములు వాళ్ళు ఇంకా. సో అటువంటి వాళ్ళు పరమాత్మని భజించరు. ఇంకా మాయయాపహృత జ్ఞానాహ, ఈ మాయ ద్వారా జ్ఞానము హరింపబడిన వాళ్ళు. మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు త్రిగుణ జనితమైన భావాలకు లొంగిపోయి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో అనే వివేకం లేకుండా ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడుతూ పరమాత్మను విస్మరిస్తారు. ఎంతసేపు ఈ మాయలో పడిపోయి ఇల్లు, కుటుంబము, సంపద, భోగాలు, ఈ మదము, ఇవన్నీ మాత్సర్యం, ఇంకా అవన్నీ వస్తాయి, క్రోధము, వీటితోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళలో చాలా వికారాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటి ఈ భోగాలన్నీ తాత్కాలికమైనవి, పరమ సత్యం ఇంకోటి ఉంది అన్న నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. అసలు అర్థం కూడా కాదు వాళ్ళకి. నాలెడ్జ్ అనేది ఎక్కువ మాట. అసలు వాళ్ళ ఆ థాట్ కూడా రాదు వాళ్ళకి. ఎంతసేపు తాత్కాలికమైన భోగాలకు అంకితమై ఉంటారు. అసలు పరమార్థాన్ని గ్రహించలేరు, గ్రహించే ప్రయత్నం కూడా చెయ్యరు. సో ఇటువంటి ఎందుకు వీళ్ళకి ఆ మోహం ఉంటుంది. ఈ త్రిగుణాల నుంచి జనించే భావాల వల్ల కంప్లీట్ గా వాళ్ళు మోహితులైపోయి ఇంకా అసలు ఆ సత్యాన్ని అనేది గ్రహించే స్థితిలో ఉండరు, పరమాత్మని చేరుకోలేరు. ఈ 4 రకాల వాళ్ళు కూడా అసుర ప్రవర్తన కలిగి ఉంటారని ఆసురం భావం ఆశ్రితాహ అనే పదాలతో చెప్తున్నారు. అంటే వీళ్ళు భగవంతుని ద్వేషిస్తూ గర్వంతో నిండిపోయిన మనసు కలిగి ఉంటారు. భగవంతుని ఉనికిని అంగీకరించరు, ధర్మాన్ని మర్చిపోయి స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో అందుకని ఈ 4 రకాలైన వాళ్ళు కూడా ఈ ఆసుర భావాలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు పరమాత్మ మీద ధ్యాస పోదు. ఈ శ్లోకంలో ఈ 4 మనుషుల గురించి భగవానుడు చెప్పడంలో ఏంటంటే, మనం ఈ భావాలు ఏమన్నా మనలో ఉంటే మనం వదిలించుకోవాలి. సో ఇదేంటంటే ఈ రకమైన ఆలోచనల వల్ల మనుషులు వారి పరమ లక్ష్యమైన పరమాత్మను విస్మరించి లౌకిక బంధాలలో ఇరుక్కుని ఆయనకు ఇంకా ఇంకా దూరం అయిపోతున్నారు. అందుకే మానవులకు భగవానుడు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఏంటి? పాప కార్యాలు చేయకుండా నీతిమంతంగా ఉండాలి.
అలాగే భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ధర్మాన్ని ఆశ్రయించి మాయలో పడకుండా వారి సస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దేవుడిని ద్వేషించకుండా ప్రేమతో భక్తితో ప్రార్థించాలి అని సూచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పినవి ఈ ధర్మము అంటే ఏంటి అంటే మన రైట్ఫుల్ డ్యూటీ. ఇప్పుడు శాస్త్రానుసారం మనకి ఏదైతే విహించబడి ఉందో మన డ్యూటీస్ దాన్ని కరెక్ట్ గా చేయడమే ధర్మం. సో ధర్మబద్ధంగా ఉంటూ మనము ఈ మంచి లక్షణాలు అలవర్చుకొని ఇటువంటి చెడు లక్షణాలు ఏమన్నా ఉంటే వదిలించుకోమని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఎందుకంటే ఈ లక్షణాలు ఉంటే మనం అసలు పరమాత్మ గురించి కూడా ఆలోచించలేము. అదే ఆయన చెప్తున్నారు. ఈ 4 రకాల వాళ్ళు అసలు నన్ను భజించరని చెప్పేస్తున్నారు ఆయన. అంటే ఏంటి? మనలో గనుక ఈ లక్షణాలు ఉంటే మనం కూడా భజించలేము పరమాత్మని. అందుకని ఇవి వదిలించుకోవాలి అని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఎందుకంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే ఇవేవన్నా లక్షణాలు, ఈ చెడు లక్షణాలు మనలో ఉన్నాయా అని మనం అనలైజ్ చేసుకోగలగాలి. ఇంకెప్పటికీ వాళ్ళు పరమాత్మకి దగ్గర అవ్వలేరు. ఈ బంధాలలో ఇరుక్కుని ఇందాక చెప్పినట్టు మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అధమ జన్మలు ఎత్తుతూ వాళ్ళ పాపం ఎక్కువైపోతే ఏమవుతుంది? ఈ మానవ జన్మ నుంచి కూడా కిందకు పడిపోతారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనము 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగంలో మళ్ళీ ఇవన్నీ చెప్తారు. దైవీ లక్షణాలు ఏంటి, ఆసురి లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం క్లియర్ గా మళ్ళీ అక్కడ ఆ అధ్యాయంలో క్లియర్ గా చెప్తారు. కాకపోతే ఇక్కడ తుకీప్రాయంగా చెప్పారు ఈ 4 రకాలైన వాళ్ళు అసలు పరమాత్మని భజించలేరు అని. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంత లో స్థితిలో ఉంటుంది. వాళ్ళ వికారాలు వాళ్ళ మనసులో నిండిపోయి ఉన్నప్పుడు పరమాత్మకి ఇంక ప్లేస్ ఏది? అందుకని ఇవన్నీ వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఎవరు ఆయన్ని భజిస్తారో 16వ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకో 4 రకాలైన వాళ్ళ గురించి చెప్తారు. అది వచ్చే భాగంలో తెలుసుకుందాము. సో ఒకసారి 2 శ్లోకాలు చదువుకుని ముగించుకుందాము. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. చాలండి ఇవాటికి. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మళ్ళీ వచ్చే భాగంలో 16, 17 శ్లోకాలు వివరించుకుందాము. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.